సంవత్సరం కూడా నేనే వచ్చినట్టు ఉన్నాను. పోయిన సంవత్సరం కూడా ఇక్కడికి దేవుడు మళ్ళీ అనుకోని రీతిలో మళ్ళీ ఈ సంవత్సరం కూడా దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరిని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశానికి దేవునికి ఎంతో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తా ఉన్నా. ప్రపంచమంతా కూడా గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని ఆచరిస్తూ ఉంది, పండుగ దినంగా. గుడ్ ఫ్రైడే ఎందుకు గుడ్ ఫ్రైడే అయింది? ఎందుకోసం ఇది గుడ్ ఫ్రైడేగా చెప్తా ఉన్నారు? యేసు ప్రభు చనిపోవటం మంచిదా? ఒక వ్యక్తి చనిపోవటం మంచిదా? అందరికి అందరి విచారం కదా. అయితే ఎందుకు మంచి శుక్రవారం అవుతూ వచ్చిందంటే, సర్వలోక పాప పరిహరించడం కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారుగా ఈ లోకానికి వచ్చి ఆయన మానవులందరి కొరకే చనిపోయి తిరిగి మూడో దినాన చనిపోవటం గొప్ప బలియాగాన్ని ఆయన కలవసిల్లులో చేస్తూ వచ్చినాడు. అందుకది ఏమైంది? మంచి శుక్రవారంగా పిలువబడుతుంది. ఎందుకంటే సర్వలోకానికి ఏమొచ్చింది? రక్షణ మార్గాన్ని చూపిస్తూ వచ్చింది. సర్వలోకము రక్షించబడతా వచ్చింది. ఆయన చేసిన సిలువ కార్యం ద్వారా గొప్ప విమోచన దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకు దేవునికి ఎంతగానో మనం వందనస్తులమై ఉంటా ఉన్నాం. దేవుని వాక్యంలోంచి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం రండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. 5వ వచనం. ఈ 3 నుంచి చదివినా మంచిదే ఇది. అయితే 5వ వచనం నుంచి మనం చదువుతాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి, మన దోషం బట్టి నలగొట్టబడి, మన సమాధానవంతమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని కోరుకుంటాం. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. మరోసారి మీ పాద హృదయకు వస్తున్నాం తండ్రి. ప్రభా, అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతున్నది అని రాయబడుతూ, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడిను అని రాయబడుతూ వచ్చిన లేఖనం నెరవేర్పును బట్టి నీకు వందనాలు. మా కొరకే మీరు గాయపరచబడుతూ వచ్చినారు. ఎందుకంటే ప్రభా, మేము ఈ లోకంలో ప్రభా నశించి నిత్య నరకానికి పోకున్నట్లు కాబట్టి యేసుక్రీస్తు వారుగా ఈ లోకానికి వచ్చి మేము పొందవలసిన శిక్షను ఆ కలవశిలువలో మీరు అనుభవించిన విధానం బట్టి నీకు ఉన్నారు. ప్రభావ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సమయాన్ని దీవించండి. వచ్చిన వారందరిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభావ నిన్ను ఆరాధించడానికి ప్రభు దాయిచ్చేయమని, కొన్ని తలంపులు మాకు దాయిచ్చేయమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఎందుకు గాయపరచబడుతూ వచ్చినాడు? యేసు ప్రభువారు కల్వరి శిలువలో ఆయనకి ఎన్ని గాయాలు అవుతూ వచ్చాయో చెప్పగలరా మీరు ఎవరైనా? 5 గాయాలు అయింది కదా. ప్రాముఖ్యంగా వాళ్ళంతా గాయాలే, కానీ ప్రాముఖ్యంగా చెప్పే గాయాలు 5 గాయాలు అవుతూ వచ్చాయి. ఎక్కడ? ఒకటి తలలో ముళ్ళ కిరీటం పెట్టబడుతూ వచ్చింది, 2 చేతుల్లో 2 సీళ్ళు కొట్టబడతా వచ్చాయి, 2 కాళ్ళల్లో కలిపి ఒక గాయం అవుతూ వచ్చింది,
రెండు కాళ్ళు కలిపి ఒక శీల పట్టుబట్టి వచ్చింది. ఎన్నైనా ఇప్పటికి 4. 5వ గాయం ఎక్కడ? రెక్కలో బల్లెపు పోటు. 5 గాయాలు అవుతుంది. అందుకని యెషయా భక్తుడు ముందుగానే దీన్ని ప్రవచిస్తూ వచ్చినాడు. మనం చదివాం కదా 5వ వచనంలో. ఒకసారి జ్ఞాపకం చేద్దాము దాన్ని. 53 ఎవరైనా చదవండి. 5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషముల బట్టి ఏం చేయబడినంట? నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడినాడు. ఎందుకు ఆయనకి గాయం అవుతూ వచ్చింది అంటే, ఎందుకు ఆయనకి గాయం చేయబడుతూ వచ్చింది, గాయపరచబడుతూ వచ్చినాడంటే, మనం దేవుని మాటను అతిక్రమించడాన్ని బట్టి, మన అతిక్రమ క్రియను బట్టి యెషయా భక్తుడు ముందుగానే దాన్ని ప్రవచించి పెడుతూ వచ్చినాడు. ప్రవచనపు నెరవేర్పే గుడ్ ఫ్రైడే. ప్రవచనాల యొక్క నెరవేర్పే గుడ్ ఫ్రైడే. కీర్తనలు 22వ అధ్యాయంలో కీర్తనకారుడు కూడా ఈ మాటలు గ్రంథస్థం చేస్తాడు. 22వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటారు. ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినట్లయితే అతిక్రమ క్రియలు బట్టి ఆయన గాయపరచబడినాడు. అయితే మన గాయాలు చూడండి, యెషయా భక్తుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఈ మాటలు రాస్తూ వచ్చాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మానవ జీవితం ఎలాంటిదంట ఇక్కడ రాస్తాడు. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినను. మానవుని దుస్థితి ఇది. మానవ యొక్క జీవితం ఇక్కడ బయలుపరచబడుతూ వచ్చింది. ఎక్కడ చూసినా అరికాలు మొదలుకొని తల వరకును స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో అవి మెత్తన చేయబడలేదు. అర్థమైందండి? ఇంత దౌర్భాగ్యమైన స్థితి మానవుని యొక్క జీవితం. అందుకోసం ఆయన గాయపరచబడుతూ వచ్చినాడు కల్వరి శిలువలో, మానవ యొక్క దుస్థితిని మార్చడం కొరకు. అర్థమైందండి? ఎక్కడ చూసినా గాయాలే. అంటే ఈ గాయాలు ఏ గాయాలు, ఎవరు చేశారు ఈ గాయాలు, ఎందుకు అవుతూ వచ్చాయి? ఇర్మియా గ్రంథంలో ఇర్మియా భక్తుడు ప్రవచిస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం నుంచి 15 వరకు చదివితే ఎందుకు అవుతూ వచ్చాయి గాయాలు? యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఏ వ్యాధి అండి? నీ వ్యాధి ఘోరమైంది. ఏదంట? మనకు కలిగిన గాయము ఎలాంటిది? బాధాకరమైంది. నీ పాపమును విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి ఎవరంట గాయపరిచింది? కఠిన శిక్ష ఎవరు చేస్తున్నారు? కఠిన శిక్ష చేసి నేనేం చేశాను అంటాడు? గాయపరిచి ఉన్నాను అంటాడు. అర్థమైందా? మన దోషాన్ని బట్టి. చూడండి, బహు ఘోరమైంది. ఈ యొక్క భయంకరమైన గాయాన్ని మాన్పేది ఎవరు? అక్కడ రాశాడు 14 వచనం చదువు తల్లి. నీ స్నేహితులందరూ కూడా నిన్ను మర్చిపోయారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. నీవు గాయము నొప్పితో ఏం చేస్తా ఉన్నావంట? అరిచెదవేమి. భయంకర ఈ గాయాలు ఎందుకు అవుతూ వచ్చాయంటే మన దోషాలను బట్టి ఇర్మియా భక్తులు ప్రవచిస్తూ వచ్చారు. యేసు ప్రభు వారికి కల్వరి శిలువలో గాయం ఎందుకు అవుతూ వచ్చిందంటే, ఎందుకు? ఎక్కడ చూసినా మానవునికి ఏమున్నాయంట? అరికాలు మొదలుకొని
తలనెత్తి వరకు అరికాలు మొదలు నడినెత్తి వరకు స్వస్థత కొంచెమేను ఘోరమైన వ్యాధితో నింపబడి గాయముతో బాధ నొప్పితో బాధపడుతున్న మన జీవితాలని ఆయన బాగు చేయడం కొరకు ఎవరు కూడా తీసివేయలేరు గాయాలు, మాన్పేవాళ్ళు లేడు. ఇంకేమంటాడంటే చూడండి, ఇర్మియా గ్రంథం ఇంకో మాట రాస్తాడు చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 19 వచ్చిన 10-19. కటకట నేను గాయపడితిని. ఏమైందంట? ఎలాంటి గాయం ఇది? ఎలాంటి గాయం అనుకుంది? కటకట అంటే ఎంత బాధ ఉంటే ఈ మాట వస్తుందండి, ఎంత భయంకరమైన నొప్పి ఉంటే మన జీవితం ఇలా ఉంది. కటకట గాయపడితిని, నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది. అయితే చాలండి, ఇది నొప్పితో కూడిన గాయము. ఇందా చూసాం, అది ఏ గాయం అంటే బాధాకరమైన గాయం. మొట్టమొదట ఏ గాయం అనుకుంది? బాధాకరమైన గాయం, ఘోరమైన బాధ కలిగిన గాయం. ఇదేమో నొప్పితో కూడిన గాయం. మూడవదిగా మనం చూస్తే రండి రాస్తాడు, అదే ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 17 వచ్చిన 14-17. నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన ఏదంట? కన్యక ఏమైంది? ఘోరమైన గాయము పొంది ఉన్నది. దివారాత్రములు మానక ఎలాంటి పరిస్థితిలో ఉంది? నా జనుల కన్యక అంటాడు. కన్యక ఎవరికి సాదృశ్యంగా ఉంది? కన్యక ఎవరికి సాదృశ్యంగా ఉంది? ఎవరికి సాదృశ్యంగా ఉంది? సంఘానికి సాదృశ్యంగా ఉంది కన్యక. అర్థమైందా? ఈ సంఘము దివారాత్రములు ఏం చేస్తా ఉంది? కన్నీరు గారుస్తూనే ఉంది. దివారాత్రం బాధతో కూడినట్టుగానే ఉంది, ఏడుస్తూనే ఉంది, నెమ్మది లేకుండానే ఉంది, వేదన పడుతూనే ఉంది. అర్థమైందా? దివారాత్రములు, ఒక్కరోజు కాదు, రాత్రి పగళ్ళు. దివారాత్రులు అంటే రాత్రి నెమ్మది లేదు, చేసిన దోషాన్ని బట్టి. ఎవరు ఈ గాయాన్ని మానుతారు? ఇన్ని గాయాలతో, బాధాకరమైన వ్యాధి కలిగిన గాయాలతో మనం బాధింపబడుతూ ఉన్నప్పుడు వాటిని మాన్పే వాళ్ళు ఎవరు లేరు. మనం చేసిన పాపము, దోషము మాన్పే వాళ్ళు ఎవరు లేరు. ఇంకో మాట చూస్తాడు. నేను నాహూము గ్రంథంలో చూడండి, నాహూము గ్రంథం 3వ అధ్యాయం 18 వచ్చిన 769 పేజీ, పాత నిబంధనలో 769 పేజీ. నాహూము గ్రంథం 3వ అధ్యాయం 18-19 వచ్చిన. నీకు కలిగిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయములకు చికిత్స ఎవరును చేయజాలడు. చూడండి, బహు చెడ్డ గాయం. ఏ గాయం జరిగింది? ఎలాంటిది? బహు చెడ్డది. ఇంత భయంకరమైన బాధతో, నొప్పితో ఈ లోకంలో మనం ఈ పాపం వల్ల వచ్చిన పర్యవసానాన్ని అనుభవిస్తున్న వారము. అర్థమైందండి? గాయాలు. అందుకని కీర్తనకాడు ఇంకో మాట అంటాడు కదా ముందుకొచ్చి, కీర్తనలో 38వ కీర్తన 5వ వచనం ఏమంటాడంటే, ఈ గాయాలు ఎందుకైనాయి అంటే నా మూర్ఖత వల్ల కలిగిన గాయాలు అంటాడు. చూడండి 38 కీర్తన 471 పేజీ. చదువు.
బా ఎంత భయంకరం అండి. కీర్తనకారుడు అంటాడు, నా మూర్ఖత వలన కలిగిన గాయాలు ఏమవుతా వచ్చినాయంట, దుర్వాసన కొడతా ఉన్నాయి, దుర్వాసన కలిగే స్రవిస్తూ ఉన్నాయి. ఇంత భయంకరమైన దుర్వాసనలో కంపు కొడుతున్న జీవితం. అర్థమైందా? మూర్ఖత అంటే ఏంటి? మూర్ఖత అంటే ఏంటి అర్థం అండి? మూర్ఖులు అంటారు లేదా మూర్ఖత అంటే అర్థం ఏంటి? వెంకటరావు నాన్న, మూర్ఖత అంటే ఏంటి? మూర్ఖులు అంటే ఏంటి పోలి? అమ్మ చెప్పరా, మూర్ఖత అంటే ఏంటిరా? ఎవరు చెప్పరా ఏంటి? ఇక అర్థమైందా? ఎన్నైనా ఆయనకి తొయ్యదు చెప్పినే నేను పట్టిన కుందేళ్ళకి, అరే కాదురా కుందేళ్ళకి 4 ఉంటాయి బాబు అంటే ఈయన అంటాడు కదా, ఏమంటాడు? ఇక ఏమంటాడు? దాని 3 నేను చూసా, లేదురా 4 కాళ్ళు ఉంటాయిరా బాబు అంటే ఎండిక. అర్థమైందా? అది మూర్ఖత్వం. ఎవరు చెప్పినా ఎండో వాడికి తెలియదు, వాడు చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు. అది మూర్ఖులు చేసే పని. అదేమంటాడంటే, నా మూర్ఖత వల్ల కలిగిన ఆ గాయాలు. ఇంత భయంకరమైన జీవితం కలిగిన మనల్ని, ఇంత భయంకరమైన పాపపు గాయాలతో నింపబడి మనల్ని బాగు చేయడం కొరకే. చూడండి, మొట్టమొదటి చెప్పాను మన గాయం ఎలాంటిదని చెప్పినాడు భక్తుడు ఇర్మియాలో 30:12 బహు బాధాకరమైన యెషయా 1:6 చదివాం. ఎలాంటి వారం అంట మన జీవితం, ఎలాంటి గాయాలతో ఉన్నాం? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత, ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు, బ్రతుకంతా ఇంతే. వేదనకరమైన జీవితం, బాధాకరమైన జీవితం. మనిషిగా చూడడానికి బాగానే ఉన్నాం కానీ లోపల చూస్తే భయంకరమైన పాపపు జీవితంతో పతనమైపోయిన పరిస్థితిలో బ్రతుకుతున్నాం మనం. నోరు తెరిస్తే ఏమొస్తాయండి? ఏమొస్తాయి చెప్పండి నోట్లోంచి? నోరు తెరిస్తే సంస్కృత పదాలే వస్తాయి. అర్థమైందా? ఎక్కడ లేని సంస్కృతం అంతా మన నోట్లోంచి వస్తుంది. ఇప్పుడు రావులేండి, ఇప్పుడు దేవుడు మార్చేస్తున్నాడు. ఒకప్పుడు సంగతి దేవుడు నెరక్కని స్థితిలో. మాకు తమ్ముడు ఉన్నాడు, అది ఇంకా రక్షణలోకి రాల. వాడు మాట మాట్లాడే ముందు లకారం పెట్టండి. ఎలా ఉంటుంది? ముందు బూతు మాట్లాడకుండా మాట్లాడ్డాను. అరే బాబు నా దగ్గర కూడా ఎందుకురా అంటే, లేదులే అన్న వచ్చేసింది అంటే. చూడండి, అలాంటి భయంకరమైన బ్రతుకు. ఒకటి మన గాయాలు ఎలాంటివి అంటే మొట్టమొదటి చూసాము. అలాంటిది బాధాకరమైన గాయాలు, కఠిన శిక్ష, శత్రువు కొట్టినట్లు గాయపరుస్తూ బడిన వారిగా మనం ఉంటూ వచ్చాం. రెండవదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే ఎలాంటి గాయము? బాధాకరమైన గాయంతో ఉన్నాం. మూడవది పాపపు గాయము, నొప్పితో మనం బాధపడుతున్నాం. మూడవదిగా చూస్తూ వచ్చాం. కన్నిక దివారాత్రములు గాయపరచబడి దివారాత్రులు ఏడ్చుతున్నట్టు, కన్నీరు గారుస్తున్నట్టు మన బ్రతుకంతా ఇలాంటి గాయాలతో ఉన్నాం. నాలుగవదిగా చూసాం, నీకు కలిగిన దెబ్బ బహు బాధాకరమైంది, బహు చెడ్డది. ఎలాంటిది? చెడ్డ గాయము, ఎవరు బాగు చేయని గాయం. ఇంకోటి చెప్పి మనం ప్రభుని ఆరాధిస్తాం. రండి, మీకా గ్రంథం 1వ అధ్యాయం 8-9 పేజ్ నెంబర్ 769. పేజ్ నెంబర్ పాత నిబంధనలో 769 పేజీ. 765. అలాంటి గాయాలు కలిగాయంట, మరణకరమైన గాయాలు. తొమ్మిదో వచ్చిన చదువురా తల్లి.
దానికి కలిగిన గాయములు మరణకరములు, అవి యోధాకు తగిలి ఉన్నవి. నా దిన గుమ్మముల వరకు యెరూషలేము వరకు వచ్చి ఉన్నవి. 8వ వచనంలో ఉంటుంది చూడు, నిప్పుకోలు మూలుగునట్లు నేను దీన్ని చూచి నేను కేకలు వేయించు ప్రలాపించుచున్నాను. ఏమీ లేకుండా దిగంబరినై నక్కలు అరుచినట్లు అరుచుచున్నాను. నిప్పుకోళ్ళు మూలుగునట్లు మూలుగుచున్నాను. దానికి కలిగిన గాయములు మరణకరములు. చూడండి ఎలాంట నిప్పుకోళ్ళు ఎట్లా మూలుగుతాయో అలా మూలుగుచున్నాను అంటాడు. ఆ నొప్పిని బట్టి మరణకరమైన ఈ గాయాలు మనం ఎక్కడికి తీసుకెళ్తాయంటే నిత్య నరకానికి, పాతాళానికి విడిచిపోతాయి. ఆ పాతాళంలో నెమ్మది లేదు. యుగాయుగాలు భయంకర వేదనకరం స్థలానికి తీసుకుపోతాను. ఇలాంటి గాయాల నుంచి దేవుడు మన మాన్పుడు కొరకే, మన స్వస్థపరచుడు కొరకే ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టి వచ్చినాడు. ఆఖరి పట్టు వరకు రక్తాన్ని చిందిస్తూ వచ్చినాడు. అర్థమైందండి? 5 గాయాలు పంచగాయాలు పొందుతూ వచ్చినాడు. ఆ గాయాల నుంచి వచ్చిన పంచగాయాలు మాత్రమే కాదు, ఒళ్ళంతా కూడా ఏం చేయబడతా వచ్చింది? ఒళ్ళంతా కూడా దున్నబడుతూ వచ్చింది. నాగటి సాలవలే దున్నబడుతూ వచ్చింది. ఒకరి తక్కువ 40 దెబ్బలు. ఆయనకు అన్యాయమైన తీర్పు తీర్చుతూ వచ్చినాడు. ఆయన చేసిన పాపం ఏంటి? ఆయన ఎక్కడైనా నేను పేతురు గ్రంథంలో 1వ పేతురు 2వ అధ్యాయం 20, 21, 22, 23, 24 వచనాల్లో రాస్తాడు కదా, ఆయన ఏ పాపము అన్యాయమైన తీర్పుతో వచ్చినాడు. తన్ను తానే దేవాది దేవునికి, తండ్రి అయిన దేవునికి అప్పచెప్పుకుంటూ వచ్చినాడు. అక్క చెల్లి జ్ఞాపకం పెట్టుకో, ఒకరి తక్కువ 40 దెబ్బలు తింటూ వచ్చినాడు. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ వచ్చినాడు. ఎర్రటి ఎండలో ఎక్కడ చూసినా చూడండి, ఆ చండ్రగోలు తీసుకొని కొడతా ఉంటే ఒక 15 దెబ్బలు తింటే చాలంట. దాంతో ఆ మనిషి అట్లాగే కూలబడిపోతాడట. ఏం చేస్తాడు? అట్లాగే అట్టొకళ్ళు ఇట్టొకళ్ళు 2 సైనికులు నుంచొని చెరువు పక్క నుంచి అటు ఇటు కొడతా ఉంటే ఎదురు పిలాతు కూర్చొని పిలాతు ముందు ఆ దెబ్బలు కొట్టాలి. ఒకరి తక్కువ 40 దెబ్బలు. ఒక్కో దెబ్బ కొడతా ఉంటే సెంట్రోకోల్ పెట్టి ఇలా తిప్పి కొడతా ఉంటే దానికున్న ముళ్ళు, సీసపు గుళ్ళు తగులుకొని మాంసము ముద్దలుగా చిన్న ఎట్లాగంట ఎలా చిన్న ముద్దలుగా బయటకు పడతా ఉంటే ఒళ్ళంతా దున్నబడినట్లు. అందుకనే యెషయా భక్తుడు అన్నాడు, ఎట్లా దున్నబడింది? సార్లుగా దున్నబడింది అంటాడు. నా గడ్సాల వలె నా ఈపిని దున్నిరి అంటాడు. ఇంత భయంకరమైన యాతన ఆయన పొందుతూ వచ్చినాడు. ఆయన ముఖము అవమానంతో ఉమ్మువేయబడుతూ వచ్చింది. చూడండి, కాండ్రించి ఏం చేస్తున్నారంట? ఉమ్ము వేసిరి. రాస్తాడు యోహాను సువార్త రండి. ఈ యొక్క శిలువ దృశ్యాన్ని మత్తయి రాసినాడు, మార్కు రాసినాడు, లూకా రాసినాడు. యోహాను భక్తుడు కూడా దీన్ని గ్రంథస్థం చేస్తా వచ్చినాడు. యోహాను సువార్త రండి. 18వ అధ్యాయము 22 నుంచి మనం చదివితే 18, 22. ఉత్తరమిచ్చున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. ఇదేంతో కొట్టారంట యేసు ప్రభువారిని? అరచేతులతో. ఏంటి నువ్వు? ఒక బందిపోటు దొంగను కొట్టినట్టు, ఒక నరహంతకుని కొట్టినట్టు, ఏమి చేయని అపరాధిని, నిరపరాధిని ఏం చేస్తా వచ్చినారంట?
అరచేతులతో కొట్టినారంట. ఇంకేం రాస్తాడు చూడండి. ఇక్కడ మనం గమనిస్తూ వచ్చిన 19వ అధ్యాయం రమ్మ. మొదటి నుంచి చదువు తల్లి. యేసును పట్టుకొని దేంతో కొట్టించారంట? కొరడాలతో కొట్టించును. ఏం పెట్టారు? తల మీద ముళ్ళ కిరీటం పెట్టినారు. ఆ ముళ్ళు ఒక్కోటి 1.5 అంగుళం ఉంటుందట. అది పీనాక్రిస్టి అనే భయంకరమైన విషయంతో నింపబడిన ఆ ఇషపు ముళ్ళు అంటారు. ఆ పలుసు కంప అది తీగ అల్లి ఏం చేసినారంట? పెట్టి దాని మీద కొడతా ఉంటే ఆ యొక్క ముళ్ళు షార్ప్గా లోనికి దిగుతూ ఉంటే ఇంత భయంకరమైన వేదన. కళ్ళల్లోకి ఏమొస్తూ ఉందంట? కళ్ళల్లోకి రక్తము చిందుతూ ఉంది. ఎంత భయంకరమైన వేదన ఆయన అనుభవిస్తూ వచ్చినాడు. ఒక్కటి తక్కువ 40 దెబ్బలు తింటూ వచ్చినాడు. ఎందుకో తెలుసా? నేను గాయాలతో నింపబడ్డా. ఎందుకోసం ఇంత గాయాలు? ఎక్కడ చూసినా ఒళ్ళంతా దెబ్బలే. ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ కలవరి శిలువ మీద వేలాడుతూ వచ్చినాడు 3 మేకుల మీద. చూడండి, ఒళ్ళంతా దెబ్బలతో, ఎక్కడ చూసినా గాయాలతోనే రక్తపు ముద్దలాగా ఆయన మార్చబడినాడు. ఏమాత్రం స్వస్థత లేదు. ఎంత భయంకరమైన వేదన. ఆయనకు దాహం అయితే ఏమిచ్చారండి? చేదు సిరకాలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు తెలుసా? వాళ్ళు ఈ నొప్పి కొద్దిగైనా ఆ సిరకాలో ఏముంటుందంట? ఆయనకి ఇచ్చిన చేదు సిరకాలో ఎందుకు ఇచ్చారంటే అది ఆ సిరకా తాగితే ఏమవుతుంది? మొత్తం వస్తుందంట. ఈ గాయాలు నొప్పి కొద్దిగైనా మర్చిపోతాడు అన్నట్టు ఇచ్చాడు. ఆయన తాగాడే దాన్ని. సిరకా తాగలేదు, దగ్గరికి కూడా రానివ్వలేదు. ఈ నొప్పి అనుభవించడానికి, సర్వలోక మానవుల యొక్క పాపాన్ని భరించడానికి నేను భరించాలి నొప్పిని. నాకు అవసరం లేదు, నేను అనుభవిస్తాను అని ఆ నొప్పినంతా దిగమనుకుంటూ భరిస్తూ వచ్చినాడు. ఎర్రటి ఎండలో 3 మేకుల మీద ఎన్ని మాటలు మాట్లాడుతూ వచ్చాడండి. మనందరూ తెలుసు కదా, క్రైస్తవ సమాజానికి తెలుసు. ఎన్ని మాటలు? 7 మాటలు. ఊపిరి తీసుకోవాలంటే, ఒక మాట మాట్లాడాలంటే చూడండి, ఇట్లా పైకి ఊపిరి పీల్చి వదలాలి కదా. అట్లా పైకి పీల్చినప్పుడు ఈ మేకుల మీద ఆధారపడి ఇట్లా లేపుతున్నప్పుడు ఆ గాయం మేకులు ఏమవుతా వచ్చాయంట? చీల్చుకుపోయి రక్తము కారుతా నొప్పి బాధ అనుభవిస్తూ, అంత శ్రమ అనుభవిస్తూ కూడా ఆయన నీ కొరకు నా కొరకు గొప్ప ఆదరణ అనుభవిస్తూ వచ్చినాడు. అక్క చెల్లి, మన గాయము బాధాకరమైంది. మరణకరమైన గాయాలతో బాధింపబడుతున్న మనం స్వస్థపరచుడి కొరకు ఆ కలవరి శిలువలో ఆయన గాయపరచబడుతూ వచ్చినాడు. తలకు ముళ్ళ కిరీటం పెట్టబడుతూ వచ్చింది. అర్థమైందా? ఒకరిదక్కు 40 దెబ్బలు తింటూ వచ్చినాడు. యెరూషలేము వీధుల్లో ఎర్రటి ఎండలో ఉదయకాల సమయంలో ఆ యొక్క సిలువను మోసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన మీద మోపిన సిలువ, ఒక అడ్డకర్ర ఒకటే మోపారండి. నిలువుకర్ర లేదు. మళ్ళీ నిలువుకర్ర ఉంటే కొంచెం ఆధారంగా నిలబడవచ్చు. అర్థమైందండి? నిలువుకర్ర లేదు, ఒక అడ్డకర్రే. అడ్డి కమ్మిని, అది 60 కేజీలు బరువంట. అది మొయ్యలేక ఎన్నిసార్లు పడ్డట్టు ఉందో తెలుసండి? బైబిల్లో రాతపూర్వకంగా లేదు కానీ 14 సార్లు కింద పడినాడంట. ఎన్నిసార్లు? 14 సార్లు ఎదురు తట్టుకొని. ఎందుకంటే వెనకాల ఆధారం లేదు, సైడ్ కమ్మి ఒకటే ఉంది. 60 కేజీల బరువు నడుస్తూ వెనకాల జనులందరూ కూడా భయంకరంగా తిడుతూ రాళ్ళతో కొడుతూ. శిలువ మరణం అంటే భయంకరమైనది, అది యాతనకరమైనది.
అర్థమైందండి? ఎవరిని సిలువ మరణానికి అప్పచెప్తారంటే భయంకరమైన నరహంతకుల్ని, తీవ్రవాదుల్ని, ఉగ్రవాదుల్ని, బందిపోటు దొంగల్ని వారికి విధించే శిక్ష. అది భయంకరమైన శిక్ష. మానవులకి సరైన వారిని ఎవరిని కూడా అలాంటి శిక్ష అనుభవించాల్సిన పని అవసరం లేదు. అంత భయంకరమైన శిక్ష. ఎన్ని రోజులు ఆ యొక్క సిలువలో ఉంచుతారంటే 6 రోజులు ఆ వ్యక్తిని సిలువ వేసి అక్కడ ఉంచుతారంట. ఎట్లా? 6 రోజులు. 7వ రోజు ఉంచకూడదంట. ఇక 7వ రోజు ఏంటండి? విశ్రాంతి దినం. 6వ రోజు 6 రోజులు అట్లాగే ఎండలో వానలో లేకపోతే ఆ కొండపైన ఆ సిలువలో ఒంటరిగా సిలువ వేసేసి వాళ్ళని అట్లా వదిలేస్తారంట. ఆ సిలువ ఎంత ఘోరమైందంటే వాడికి నీళ్ళు ఇవ్వరు. అర్థమైందా? ఆ 6 రోజులు ఆ ప్రాణం పోయే వరకు, అతను ప్రాణం పోయే వరకు అట్లాగే ఉండాలా. సిలువ మించే ప్రాణం పోవాలా. అర్థమైందా? ఆకాశ పక్షులు గద్దలు వస్తాయంట. ఏమొస్తాయి? ఎంత భయంకరమైందో చూడండి. ఒక ఆయన రాశాడు, గద్దలొచ్చి అట్లా సిలువ మీద ఏలాడుతున్న వ్యక్తి పైన వాలి బతుకున్న వ్యక్తి మీద ఒక ముక్కుతో ఒక కన్నును పొడిచేస్తే, దేన్ని పొడిచేస్తుందంట? కళ్ళు ఉంటాయి కదా, అలా పొడిచి లోపల ఉన్న ఆ రసాన్ని తాగుతుందంట. ఈయన చనిపోలా, చచ్చిపోయిన వాడికైతే బాధలేదు. బతుకున్నవాడికి అట్లా ఒక పక్షి వచ్చి ఆ కన్నుని వేడికి లాగి ఆ కన్నులో ఉన్న రసాన్ని తాగుతూ ఉంటే విలవిల్లాడిపోతూ ఎంత బాధ ఉంటుందో చూడండి. ఆ మాంసాన్ని పొడుచుకొని తింటాయండి గద్దలు. గద్దలే కాదు, పక్షులు. అంత క్రూరమైన మరణం అది. అంత భయంకరమైన మరణం. ఒళ్ళంతా గాయమైపోయింది. అలాంటి మరణాన్ని ప్రభువు యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు అనుభవిస్తూ వచ్చినాడు. ఎందుకో తెలుసా? ఎక్కడ చూసిన మరణకరమైన గాయాలతో నింపబడిన మన జీవితాన్ని బాగు చేసి నీకు నాకు మంచి జీవితాన్ని ఇవ్వాలని, ఆ నిత్య జీవాన్ని ఇవ్వాలని, ఆ పరలోక రాజ్యంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టాలని దేవుడు అంత ఘోరాతి ఘోరమైన సేవ అనుభవిస్తాడు. ఇంత చేసిన ప్రభుకి కేవలం నీ నుంచి నా నుంచి ఆయన నేను కోరింది ఏంటో తెలుసా? ఏం కోరినాడో తెలుసా? ఏం కోరినాడు? ఏమి కోరలే. అదే కోరకుండా ఇంత చేశాను కదా నీకోసం. నీ హృదయాన్ని నాకు ఇచ్చి నువ్వేం చేయి? ఆరాధించు. నన్ను ఆరాధించు. ఆయన తీసుకెళ్ళి ఎక్కడ సెలివేశాడో తెలుసండి? ఎక్కడ చెప్పండి? మనందరం తెలుసు కదా. క్రైస్తవ సమాజానికి తెలవంది లేదు. ఎక్కడ? గొల్గొతా. అంటే కపాలం అనే స్థలం. ఆ కొండ ఎలా ఉంటుందంటే, మన కపాలం అంటే తెలుసా? ఈ పుర్రె, మానవుని యొక్క ఆకారంలో ఉన్న పుర్రె, ఈ తలకాయ యొక్క ఆకారంలో ఉంటుందంట కొండ. 2 కళ్ళు, ముక్కు. అక్కడ దూరం నుంచి చూస్తూ ఉంటే ఆ కొండ ఎలా కనబడుతుంది అంటే పురిలాగా కనబడుతుంది. ఆ కపాలం అనే ఆకారం అన్న కొండ పైన మధ్యలో యేసుప్రభువారిని ఏం చేసినారు? కపాలం పైన యేసుప్రభువారిని ఏం చేసినారు? సిలువ వేస్తూ వచ్చారు. మానవులందరూ కూడా సర్వలోక మానవుల యొక్క రక్షణార్థమే మానవుల మీద ఉన్న శాపాన్ని అంతటి విడిచిపెట్టుకుని ఈ మానవుని యొక్క శాపాన్ని, దుర్గతిని, పాపాన్ని విరిచి, పాపములను విరిచి విజయం ఇటు కొరికే ఆ కపాలం మానవుని యొక్క ఆకారంలో ఉన్న కొండ పైన ఆయన ఏం చేయబడినాడు? సిలువ వేయబడుతూ వచ్చినాడు. నీ శాపాన్ని, నా శాపాన్ని ఆయన తీసివేస్తూ వచ్చినాడు. నీకు నాకు విజయాన్ని ఇస్తూ వచ్చినాడు. నిన్ను నన్ను ఆస్వాదిస్తూ వచ్చినాడు. అర్థమైందా? మన మీద ఉన్న శాపము, దురాత్మల సమూహం యొక్క అంధకార చీకటి శక్తుల యొక్క అధికారంలోంచి దేవుడు నిన్ను నన్ను విడిపించి ఆయన రాజ్యానికి వాసులుగా అంత
ఎందుకు ప్రభువా నా గాయం బాధాకరంగా ఉన్నప్పుడు, నొప్పితో ఉన్నప్పుడు నా కొరకు నువ్వు గాయపరచబడినవయ్యా నీకు వందనాలు. నోరు తెరిచి నువ్వు ఆరాధించగలిగితే ఆ పరలోక తండ్రి సంతోషించగలుగుతాడు. దేవుని మాటలు ఆస్వాదించు. ఆరాధిస్తాం. ఆరాధించండి. మోకరిద్దాం రండి. యేసయ్యా నీ నా గాయాలు నన్ను